Hi students, welcome to AVNPR online classes. So in this class, derivation of Gauss forward interpolation formula. Let us consider y equal to f of x be a function, and the central values are f of a minus 2h, f of a minus h, f of a plus h, f of a plus 2h, and so on. And the corresponding the argument values are and so on of a minus 2h, a minus h, a plus h, a plus 2h, and so on. So Gauss forward interpolation, Gauss backward interpolation still links Bessel's Everett's formula ki that y equal to f of x is a function. The central values are, so central values అనేవి ఈ 5 formula ki central values same. So y అనేది ఒక function, y equal to f of x is a function. Central values ఏంటి f of a minus h, f of a minus h, f of a plus h, f of a plus 2h. So this is entry values, this is augment values. A minus 2h, a minus h, a plus h, a plus 2h. So Gauss forward interpolation formula ki Gauss backward interpolation formula ki na Newton's forward interpolation formula అనేది కన్సిడర్ చేస్తాం. అండ్ అలాగే ఏ ప్లేస్లో ఆగ్మెంట్ వాల్యూస్ అండ్ ఏ అనేది సెంట్రల్ వాల్యూ అవునా కదా, ఏ మైనస్ 2h, ఏ మైనస్ h, ఏ ప్లస్ h, ఏ ప్లస్ 2h. సో ఏ అన్నది సెంట్రల్ వాల్యూ, సో దట్ ఈస్ ఆరిజిన్ వాల్యూ. సో ఏని ఎలా యూజ్ చేసుకుంటాం, 0 అంటే ఫార్ములాలో ఎలా యూజ్ చేస్తాం, న్యూటన్స్ ఫార్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములా అనేది గాస్ ఫార్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములాలో యూజ్ చేస్తాం. గాస్ బ్యాక్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములా కూడా న్యూటన్స్ ఫార్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములా అనేది కన్సిడర్ చేస్తాం. సో అండ్ అలాగే ఏ ప్లేస్లో ఎలా యూజ్ చేస్తాం, ఇక్కడ ఏ అనేది సెంట్రల్ వాల్యూ కాబట్టి సెంటర్ని ఎలా యూజ్ చేస్తాం, ఆరిజిన్తో యూజ్ చేస్తాం కాబట్టి ఫార్ములాని ఏ ప్లేస్లో ఏం యూజ్ చేస్తాం, ఆరిజిన్ యూజ్ చేస్తాం. సో దట్ ఈస్ 0. సో f of x equal to f of 0 plus p by 1 factorial del f of 0 plus p into p minus 1 by 2 factorial del square of f of 0 plus p into p minus 1 p minus 2 3 factorial del cube of f of 0 plus p into p minus 1 p minus 2 p minus 3 by 4 factorial into del power 4 f of 0 plus and so on. ఇక్కడ ఎంత టర్మ్ యూజ్ చేయడానికి సెంట్రల్ వాల్యూస్ని యూజ్ చేస్తున్నాం కాబట్టి, అంటే ఫస్ట్ సెంట్రల్ వాల్యూ ఎలా యూజ్ చేశాను, 0 యూజ్ చేశాను అంటే f of 0. సో del f of 0, del square of f of 0, del cube of f of 0, fourth difference del power 4 f of 0 అంటే సెంట్రల్ వాల్యూ 0తో యూజ్ చేశాను. సో నెక్స్ట్ సెంట్రల్ వాల్యూ ఎలా యూజ్ చేసుకోవాలి, సో -1 ఉండేలా యూజ్ చేసుకోవాలి. సో నెక్స్ట్ -2, సో నెక్స్ట్ -3, -4 ఫార్వర్డ్లో యూజ్ చేస్తాం కాబట్టి పై వాల్యూస్ని యూజ్ చేస్తాం. సో లెటెస్ట్ ఇక్కడ ఆల్రెడీ ఫార్ములాలో యూజ్ చేస్తే డెరివేషన్ పార్ట్ అనేది f of x equal to f of 0 అనేది యాజ్ టీస్ ఫార్ములాలో, అండ్ అలాగే p by 1 factorial del f of 0 కూడా యాజ్ టీస్. సో del square f of 0 అంటే సెకండ్ డిఫరెన్స్కి వచ్చేటప్పటికి గాస్ ఫార్వర్డ్ డిఫరెన్స్ del square f of -1 యూజ్ చేస్తాం. సో సెంట్రల్ వాల్యూస్ అనేది 0, ఫస్ట్ డిఫరెన్స్లో సెంట్రల్ వాల్యూస్ 0 0, అన్ని డిఫరెన్సెస్ సెంట్రల్ వాల్యూస్లో యూజ్ చేయండి. సో టూ వాల్యూస్ అనేవి మనం డిఫరెన్స్ యూజ్ చేసుకుంటాం. ఒక్కొక్క దాంట్లో ఒక వాల్యూ అనేది 0తో యూజ్ చేస్తే రిమైనింగ్ అనేవి టూ వాల్యూస్లో డిపెండ్ అవుతుంది. అంటే ఈ వాల్యూ ఇది f of 0, ఫస్ట్ డిఫరెన్స్ కూడా f of 0, సెకండ్ డిఫరెన్స్కి వచ్చేటప్పటికి f of -1, థర్డ్ డిఫరెన్స్ f of -1, ఫోర్త్ డిఫరెన్స్ దేని మీద డిపెండ్ అవుతుంది. సో -1 అనేది సబ్స్టిట్యూషన్ యూజ్ చేసాం కాబట్టి, సో నెక్స్ట్ కంటిన్యూషన్ -2. సో లాస్ట్ ఎంత టర్మ్ అనేది మనకి ఇచ్చే డిఫరెన్స్ టేబుల్ మీద డిపెండ్ అవుతుంది కాబట్టి లాస్ట్ వాల్యూ అనేది ఫార్ములాలో యూజ్ చేయలేదు, ఓన్లీ 4 డిఫరెన్సెస్ వాల్యూ అనేది యూజ్ చేసాం. అంటే ఇక్కడ ఆల్రెడీ సబ్స్టిట్యూషన్ చేసే వాల్యూస్ ఏవి సబ్స్టిట్యూషన్ చేస్తే సరిపోతుంది, సెకండ్ ఫార్వర్డ్ డిఫరెన్స్, థర్డ్ ఫార్వర్డ్ డిఫరెన్స్, ఫోర్త్ ఫార్వర్డ్ డిఫరెన్స్లో మనం వాల్యూస్ని సబ్స్టిట్యూషన్ చేస్తాం. జనరల్గా del f of x equal to f of x plus h minus f of x. సో ఎక్స్ ప్లేస్లో సెంట్రల్ వాల్యూస్ని యూజ్ చేసుకుంటే సబ్స్టిట్యూషన్ చేస్తే ఎలా యూజ్ చేస్తాం, ఎక్స్ ప్లేస్లో సపోజ్ థర్డ్ డిఫరెన్స్ ఆఫ్ f of -1 యూజ్ చేస్తే, సో థర్డ్ డిఫరెన్స్ అంటే del square f of x అంటే వాల్యూ ఎలా వస్తుంది, ఇది కూడా సెకండ్ డిఫరెన్స్ అంటే యాజ్ ఈస్ ఫస్ట్ డిఫరెన్స్ మోడల్. సో del f of x, సో del f of x plus h minus del f of x. సో థర్డ్ డిఫరెన్స్ ఎలా వస్తుంది, del cube f of x equal to del square of f of x plus h minus del square f of x. ఫోర్త్ డిఫరెన్స్ ఎలా వస్తుంది, del power 4 f of x equal to del cube of f of x plus h minus del cube of f of x. So x plus h, x plus h, x plus h, x
ఎక్స్ ప్లస్ హెచ్ ఎక్స్. సో ఇక్కడ రిలేషన్స్ అనేవి ఓన్లీ సింబాలిక్ రిలేషన్స్ మాత్రమే చేంజ్ అవుతాయి కాబట్టి ఎక్స్ ప్లస్ హెచ్ ఎక్స్ అనేది యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది. సపోజ్ ఎక్స్ ప్లేస్లో -1 థర్డ్ డిఫరెన్స్ ఫార్వర్డ్ డిఫరెన్స్ యూజ్ చేస్తే థర్డ్ ఫార్వర్డ్ డిఫరెన్స్ అంటే ఇదే థర్డ్ ఫార్వర్డ్ డిఫరెన్స్ ఏంటి డెల్ క్యూబ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. డెల్ క్యూబ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లేస్లో -1 యూజ్ చేస్తాం అంటే సెంట్రల్ వాల్యూస్లో యూజ్ చేస్తాం కాబట్టి 5 ఫార్ములాస్కి సెంట్రల్ వాల్యూస్ని యూజ్ చేసుకోవాలి. సో ఎక్స్ ప్లేస్లో -1 యూజ్ చేసుకుంటే సో 0 ఎక్స్ ప్లస్ హెచ్. ఎక్స్ ప్లస్ హెచ్ అంటే వాల్యూ ఎలా వస్తుంది సో -2 -1 ఏ సో ఏ ప్లస్ హెచ్. సో -1 తర్వాత నెక్స్ట్ ఏంటి 0. సో ఇది -2 -1 0 1 2 అంటే ఏ వాల్యూ వస్తుంది 1 తర్వాత నెక్స్ట్ వాల్యూ 0 అంటే ఇది ఎక్స్ ప్లస్ హెచ్ ఎక్స్ ప్లస్ 2h ఎక్స్ ప్లస్ హెచ్ అలా యూజ్ చేసుకుంటే వాల్యూస్ ఏ వాల్యూ వస్తుంది 0. సో -1 0 -1 ఎక్స్ ప్లేస్లో -1 యూజ్ చేయండి. ఎక్స్ ప్లస్ హెచ్ అంటే వాల్యూ ఎంత 0. సో ఎక్స్ అంటే -1. సో సబ్స్టిట్యూషన్ చేస్తే డెల్ క్యూబ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ -1 ఈక్వల్ టు డెల్ స్క్వేర్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ 0 ఈక్వల్ టు డెల్ స్క్వేర్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ -1. సో డెల్ స్క్వేర్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ 0 వాల్యూ కావాలి ఎందుకంటే ఫార్ములా ఈక్వేషన్ 1లో డెల్ స్క్వేర్ ఆఫ్ అంటే సెకండ్ ఫార్వర్డ్ డిఫరెన్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ 0 వాల్యూ యూజ్ చేసుకోవడం కోసం డెల్ స్క్వేర్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ 0 అనేది లెఫ్ట్ సైడ్ యూజ్ చేసి రిమైనింగ్ టర్మ్స్ అనేవి రైట్ సైడ్ యూజ్ చేయండి. సో డెల్ స్క్వేర్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ -1 ఈక్వల్ టు డెల్ క్యూబ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ -1. సో డెల్ స్క్వేర్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ 0 యాస్టీజ్ ఇలాగే ఉంచండి. లేదు అనుకుంటే ఈ టర్మ్ ఈ టైప్ తీసుకెళ్ళి టర్మ్ యూజ్ చేస్తే ఇది మైనస్ వస్తుంది. సో మైనస్ బోత్ సైడ్స్ మైనస్ క్యాన్సిల్ అవుతుంది. లేదు అనుకుంటే రైట్ సైడే యూజ్ చేసి ఈ మైనస్ టర్మ్ని లెఫ్ట్ సైడ్ యూజ్ చేయండి. లెఫ్ట్ సైడ్ యూజ్ చేస్తే ఎలా వస్తుంది డెల్ స్క్వేర్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ -1 ఒక ఆర్డర్లో యూజ్ చేస్తే డెల్ స్క్వేర్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ -1 ప్లస్ డెల్ క్యూబ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ -1. సో ఇదే విధంగా ఈ ఫార్ములాని యూజ్ చేసి థర్డ్ డిఫరెన్స్ ఎలా యూజ్ చేస్తూ థర్డ్ డిఫరెన్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ 0 ఫోర్త్ డిఫరెన్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ 0 థర్డ్ డిఫరెన్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ 0 ఎలా వస్తుంది సో డెల్ క్యూబ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ -1 ప్లస్ డెల్ క్యూబ్ డెల్ పవర్ 4 ఎఫ్ ఆఫ్ డెల్ స్క్వేర్ ఇంకో టర్మ్ యాడ్ అవుతుంది. ఇక్కడ డెల్ క్యూబ్ డెల్ పవర్ 4 దీని పవర్ ఇంకొక డిఫరెన్స్ యాడ్ అవుతుంది కాబట్టి డెల్ పవర్ 4 ఎఫ్ ఆఫ్ -1 డెల్ పవర్ 5 ఎఫ్ ఆఫ్ -1. ఈ వాల్యూస్ అన్నిటిని అంటే డెల్ స్క్వేర్ ఎఫ్ ఆఫ్ 0 డెల్ క్యూబ్ ఎఫ్ ఆఫ్ 0 డెల్ పవర్ 4 ఎఫ్ ఆఫ్ 0 ఈ సెంట్రల్ వాల్యూస్ని మనం ఈ ఫార్ములాస్ని బేస్ చేసుకొని ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూషన్ చేస్తే ఎఫ్ ఆఫ్ 0 ప్లస్ p/1 ఫ్యాక్టోరియల్ ఫస్ట్ డిఫరెన్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ 0 అంటే ఫస్ట్ 2 టర్మ్స్ని యాస్టీజ్ ఉంచేసి డెల్ స్క్వేర్ ఎఫ్ ఆఫ్ 0 నుంచి చేంజ్ చేస్తాం. డెల్ స్క్వేర్ ఎఫ్ ఆఫ్ 0 డెల్ క్యూబ్ ఎఫ్ ఆఫ్ 0 డెల్ పవర్ 4 ఎఫ్ ఆఫ్ 0. సో డెల్ స్క్వేర్ నుంచి మనం చేంజ్ చేస్తున్నాం కాబట్టి న్యూటన్స్ ఫార్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములా. అదే డెల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ 0 నుంచి చేంజ్ చేస్తాం కాబట్టి గాస్ ఫార్వర్డ్ ఈ న్యూటన్స్ ఫార్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములాలో డెల్ స్క్వేర్ ఎఫ్ ఆఫ్ 0 నుంచి సబ్స్టిట్యూషన్ చేస్తాం వాల్యూస్ అంటే ఈ ప్రాపర్టీస్ని అప్లై చేసి ఈ డిఫరెన్స్ యొక్క ఫార్ములాస్ని అప్లై చేసి మనం ఏ వాల్యూస్ని సబ్స్టిట్యూషన్ చేస్తాం ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్లో సెంట్రల్ వాల్యూస్ని యూజ్ చేసుకొని ఫార్ములాస్లో సబ్స్టిట్యూషన్ చేస్తాం. అదే బ్యాక్వర్డ్కి వచ్చేటప్పటికి డెల్ ఎఫ్ ఆఫ్ 0 అంటే ఫస్ట్ డిఫరెన్స్ నుంచి స్టార్ట్ చేస్తాం. అది గాస్ బ్యాక్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములా. ఫార్వర్డ్ ఏంటి సెకండ్ ఫార్వర్డ్ ఇంటర్పోలేషన్ నుంచి చేంజ్ చేయాలి. సెకండ్ ఫార్వర్డ్ డిఫరెన్స్ యాస్టీజ్ ఫస్ట్ 2 టర్మ్స్ యాస్టీజ్ నుంచి సెకండ్ నుంచి మనం చేంజ్ చేస్తాం సబ్స్టిట్యూషన్ చేస్తాం వాల్యూస్ ఆఫ్ ఫార్ములాస్ యూజ్ చేసి. అదే గాస్ బ్యాక్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములా అయితే ఫస్ట్ డిఫరెన్స్ నుంచి క్యాలిక్యులేట్ చేస్తాం. ఫస్ట్ యాస్టీజ్ ఎఫ్ ఆఫ్ 0 యాస్టీజ్ ఉంటుంది సెంట్రల్ వాల్యూ ప్లస్ ఫస్ట్ డెల్ ఎఫ్ ఆఫ్ ఫస్ట్ డిఫరెన్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ 0 వాల్యూ సబ్స్టిట్యూషన్ చేస్తాం. ఈ ఫార్ములాస్ ఫస్ట్ డిఫరెన్స్ ఎలా వస్తుంది డెల్ స్క్వేర్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ -1 యూజ్ చేస్తాం. అప్పుడు వాల్యూ ఎలా వస్తుంది డెల్ స్క్వేర్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ -1 అంటే డెల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ 0 ప్లస్ 0 మైనస్ డెల్ స్క్వేర్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ -1 డెల్ స్క్వేర్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ -1. సో డెల్ ఎఫ్ ఆఫ్ 0 యాస్టీజ్ ఉంటుంది. ఈ టర్మ్ ని టైప్ తీసుకెళ్ళిపోతే సరిపోతుంది. సో డెల్ ఎఫ్ ఆఫ్ 0 మైనస్ డెల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ -1. సో ఓన్లీ డెల్ ఎఫ్ ఆఫ్ 0 సబ్స్టిట్యూషన్ చేస్తాం. సో రిమైనింగ్ ఫార్ములాస్ యాస్టీజ్ సబ్స్టిట్యూషన్ చేస్తాం గాస్ బ్యాక్వర్డ్కి. కానీ ఫార్వర్డ్కి అయితే సెకండ్ ఫార్వర్డ్ డిఫరెన్స్ నుంచి సబ్స్టిట్యూషన్ చేస్తాం వాల్యూస్ అనేవి. సో ఈ వాల్యూస్ని ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూషన్ చేస్తే ఎఫ్ ఆఫ్ 0 ప్లస్ p/1 ఫ్యాక్టోరియల్ డెల్ ఎఫ్ ఆఫ్ 0 ప్లస్ p ఇంటూ p - 1/2 ఫ్యాక్టోరియల్. సో డెల్ స్క్వేర్ ఎఫ్ ఆఫ్ 0 అంటే వాల్యూ
సబ్స్టిట్యూషన్ చేసాం. నెక్స్ట్ డెల్ క్యూబ్ ఎఫ్ ఆఫ్ జీరోలో వాల్యూ సబ్స్టిట్యూషన్ చేసాం. నెక్స్ట్ ఫోర్త్ డిఫరెన్స్లో కూడా సబ్స్టిట్యూషన్ చేసాం. సో నెక్స్ట్ కామన్ వాల్యూ డెల్ స్క్వేర్ ఎఫ్ ఆఫ్ -1తో మల్టిపుల్ అవుతుంది. ఇదే టర్మ్ అనేది థర్డ్ డిఫరెన్స్ ఎఫ్ ఆఫ్ -1తో కూడా అవుతుంది. సో డెల్ క్యూబ్ ఎఫ్ ఆఫ్ -1 ఈ టర్మ్ అండ్ అలాగే ఇక్కడ కూడా డెల్ క్యూబ్ ఎఫ్ ఆఫ్ -1 అంటే 2 టర్మ్స్ కామన్ తీయచ్చు. సో డెల్ స్క్వేర్ ఎఫ్ ఆఫ్ -1 ఓన్లీ సింగిల్ టర్మ్ ఉంది కాబట్టి మల్టిపుల్ చేసింది. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ ఎఫ్ ఆఫ్ 0 ప్లస్ పీ బై 1 ఫ్యాక్టోరియల్ డెల్ ఎఫ్ ఆఫ్ 0 ప్లస్ పీ ఇంటూ పీ మైనస్ 1/2 ఫ్యాక్టోరియల్ డెల్ స్క్వేర్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ -1. థర్డ్ ఫార్వర్డ్ డిఫరెన్స్ 2 టర్మ్స్ ఉన్నాయి కాబట్టి థర్డ్ ఫార్వర్డ్ డిఫరెన్స్ కామన్ తీయండి. సో పీ ఇంటూ పీ మైనస్ 1/2 ఫ్యాక్టోరియల్ పీ ఇంటూ పీ మైనస్ 1 పీ మైనస్ 2/3 ఫ్యాక్టోరియల్. సో 2 ఫ్యాక్టోర్ అంటే 2, 3 ఫ్యాక్టోర్ అంటే 6. సో ఎల్సిఎం చేస్తే వాల్యూ ఎంత వస్తుంది? 6 ఎల్సిఎం వాల్యూ. 2కి 6కి ఎల్సిఎం 6. సో వాల్యూ ఎంత వస్తుంది? ఇక్కడ ఓన్లీ 2 ఫ్యాక్టోరియల్ 2 అంటే దట్ ఈక్వల్ టు డినామినేటర్ టర్మ్ ఏమొస్తుంది? 3p ఇంటూ పీ మైనస్ 1 ఎల్సిఎం యూజ్ చేస్తాను ప్లస్ p ఇంటూ పీ మైనస్ 1 పీ మైనస్ 2/6. సో డెల్ క్యూబ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ -1. సో నెక్స్ట్ ఫోర్త్ ఫార్వర్డ్ డిఫరెన్స్ 4 డెల్ పవర్ 4 ఎఫ్ ఆఫ్ -1లో ఉంది అండ్ అలాగే లాస్ట్లో డెల్ పవర్ ఎఫ్ ఆఫ్ -1లో కూడా వాల్యూ ఉంది. సో డెల్ పవర్ 4 ఎఫ్ ఆఫ్ -1. సో దీన్ని కూడా సింప్లిఫికేషన్ చేస్తే ఎల్సిఎం యూజ్ చేస్తే 4p ఇంటూ పీ మైనస్ 1 ఫస్ట్ వాల్యూ ఏంటి? 6. సో ఇంకా న్యూమరేటర్ టర్మ్లో ఏ వాల్యూ ఉంటుంది? 4p ఇంటూ పీ మైనస్ 1 పీ మైనస్ 2 ప్లస్ p ఇంటూ పీ మైనస్ 1 పీ మైనస్ 2 పీ మైనస్ 3/2 24 డెల్ పవర్ 4 ఎఫ్ ఆఫ్ -1. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ 0 ప్లస్ పీ బై 1 ఫ్యాక్టోరియల్ డెల్ ఎఫ్ ఆఫ్ 0 ప్లస్ పీ ఇంటూ పీ మైనస్ 1/2 ఫ్యాక్టోరియల్ డెల్ స్క్వేర్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ -1 ప్లస్. సో సింప్లిఫికేషన్ చేస్తే పీ ఇంటూ పీ మైనస్ 1 పీ ఇంటూ పీ మైనస్ 1 కామన్ తీసేయండి. సో పీ ఇంటూ పీ మైనస్ 1 పీ ఇంటూ పీ మైనస్ 1 కామన్ తీస్తే పీ ఇంటూ పీ మైనస్ 1 ఇంకా రిమైనింగ్ టర్మ్ 3 ఇంకే టర్మ్ ఉంటుంది? ప్లస్ p ప్లస్ p మైనస్ 2 3 ప్లస్ p మైనస్ 2 వాల్యూ. సో 3 మైనస్ 2 అంటే వాల్యూ వస్తుంది +1. సో p ప్లస్ 1/3 ఫ్యాక్టర్ డెల్ పవర్ 4 ఎఫ్ ఆఫ్ -1. సో ఇందులో కామన్ తీస్తే p మైనస్ 1 p మైనస్ 2 కామన్ తీస్తే ఇంకా రిమైనింగ్ టర్మ్స్ ఏమొస్తాయి? సో రిమైనింగ్ టర్మ్స్ 4. సో p మైనస్ 1 p మైనస్ 2 కామన్ తీసేస్తే ఇంకా వాల్యూ ఇంకా p 4 ప్లస్ p మైనస్ 3. సో p 4 మైనస్ 3 అంటే వాల్యూ వస్తుంది +1 అంటే p మైనస్ 1 p మైనస్ 2 p ప్లస్ 1/4 ఫ్యాక్టర్ డెల్ పవర్ 4 ఎఫ్ ఆఫ్ -1 ప్లస్ అండ్ సో ఆన్. సో గాస్ ఫార్వర్డ్ ఇంటర్పోలేషన్లో అన్ని సెంట్రల్ వాల్యూస్ అనేవి 2 వాల్యూస్ అనేవి సబ్స్టిట్యూషన్ చేస్తాం. ఎఫ్ ఆఫ్ 0 డెల్ ఎఫ్ ఆఫ్ 0. సో నెక్స్ట్ వాల్యూ డెల్ స్క్వేర్ ఎఫ్ ఆఫ్ -1 డెల్ క్యూబ్ ఎఫ్ ఆఫ్ -1. సో ఫోర్త్ ఫార్వర్డ్ డిఫరెన్స్ వచ్చేటప్పటికి ఇక్కడ వాల్యూ ఎలా వస్తుంది? ఇక్కడ 2 వాల్యూస్ కంప్లీట్ అయిపోయింది. ఎఫ్ ఆఫ్ -1 నెక్స్ట్ -1. సో నెక్స్ట్ వాల్యూ వస్తుంది -2 అంటే డెల్ పవర్ 4 ఎఫ్ ఆఫ్ -1 ప్లేస్లో ఏ వాల్యూ సబ్స్టిట్యూషన్ చేస్తే సరిపోతుంది? డెల్ పవర్ 4 ఎఫ్ ఆఫ్ -1 ఈక్వల్ టు డెల్ పవర్ 4. సో ఇదే రిలేషన్లో డెల్ పవర్ 4 ఎఫ్ ఆఫ్ 0 ప్లేస్లో -1 సబ్స్టిట్యూషన్ చేస్తే వాల్యూ ఎంత వస్తుంది? డెల్ పవర్ 4. సో డెల్ పవర్ 4 ఎఫ్ ఆఫ్ -2. సో 0 -2 ఇక్కడ 0 సబ్స్టిట్యూషన్ చేస్తే -1 సబ్స్టిట్యూషన్ చేస్తే వాల్యూ ఎంత వస్తుంది? -2. ఒక వాల్యూ తగ్గుతుంది వాల్యూ ప్లస్ డెల్ పవర్ 5 ఎఫ్ ఆఫ్ -2. సో ఈ 0 ప్లేస్లో -2 సబ్స్టిట్యూషన్ చేస్తాను వాల్యూ. సో 0 ప్లేస్లో -1 సబ్స్టిట్యూషన్ చేస్తాను -1 సబ్స్టిట్యూషన్ చేస్తే డెల్ పవర్ 4 ఎఫ్ ఆఫ్ -2. సో డెల్ పవర్ 5 ఎఫ్ ఆఫ్ -2. సో డెల్ పవర్ 4 ఎఫ్ ఆఫ్ -1 సబ్స్టిట్యూషన్ చేస్తే అంటే ఈ ఈక్వేషన్ యూజ్ చేసుకుని ఎక్స్ ప్లేస్లో వాల్యూస్ చేంజ్ చేసుకుంటే ఫ్రమ్ స్టార్ నుంచి మనం చేంజ్ చేసుకుంటే డెల్ పవర్ 4 ఎఫ్ ఆఫ్ -1 ప్లేస్లో డెల్ పవర్ 4 ఎఫ్ ఆఫ్ -2 అంటే సెంట్రల్ వాల్యూస్ 0 ఆరిజిన్ వాల్యూ. సో నెక్స్ట్ నెగిటివ్ వాల్యూస్ సబ్స్టిట్యూషన్ చేస్తాం 1 by 1. సో అన్ని వాల్యూస్ని ఒకటే యూజ్ చేయం. సో ఫస్ట్ 2 వాల్యూస్ ఆరిజిన్తో కంప్లీట్ అయింది. సో నెక్స్ట్ -1తో కంప్లీట్ అవుతుంది. సో నెక్స్ట్ -2 నెక్స్ట్ -3. సో డెల్ పవర్ 4 ఎఫ్ ఆఫ్ -1 ఈ ప్లేస్లో డెల్ పవర్ 4 ఎఫ్ ఆఫ్ -2 డెల్ పవర్ 5 ఎఫ్ ఆఫ్ -2 సబ్స్టిట్యూషన్ చేస్తే ఏం వాల్యూ వస్తుంది? సో డెల్ పవర్ 4 ఎఫ్ ఆఫ్ -2తో మల్టిపుల్ చేసి డెల్ పవర్ 5 ఎఫ్ ఆఫ్ -2 అనేది ఇంకా టర్మ్స్ రాస్తే సింప్లిఫికేషన్ చేయొచ్చు. ఇంకా టర్మ్స్ రాయలేదు కాబట్టి 4 వాల్యూస్ వరకు సింప్లిఫికేషన్ చేస్తే సరిపోతుంది. ఎఫ్ ఆఫ్ 0 ప్లస్ p by 1 ఫ్యాక్టోరియల్ ఈ టర్మ్ది మల్టిపుల్ చేస్తే లాస్ట్ టర్మ్ ఏంటి? p ఇంటూ p మైనస్ 1 p ప్లస్ 1 p మైనస్ 2/4 ఫ్యాక్టోరియల్
values ఉన్నాయి, p values 4 values ఉన్నాయి, numerator term 4 values, denominator term 4 factorial సరిపోయినాయి ఇంటూ del power 4 f of minus 2 ప్లస్ అండ్ సో ఆన్. ఇంకా టర్మ్స్ యూజ్ చేస్తే del power 5 కామన్ వస్తుంది, ఇంకా టర్మ్స్ ఏం యూజ్ చేయట్లేదు కాబట్టి సో మల్టిపుల్ చేసి ప్లస్ అండ్ సో ఆన్ యూజ్ చేస్తే సరిపోతుంది. సో f of x ఈక్వల్ f of 0 ప్లస్ p by 1 factor del f of 0 plus p into p minus 1 by 2 factor del square of f of minus 1 plus p into p plus 1 p minus 1 by 3 factorial del cube of f of minus 1 plus p into p minus 1 p minus p plus 1 p minus 2 by 4 factorial del power 4 f of minus 2. So this formula is Gauss forward integration formula. So next continuation of Gauss backward integration formula.